అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మనోజ్. ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. కానీ అందరూ అనుకున్నట్టుగానే, ఈవెన్ వైసీపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళలేదు. అసలు ఆయనకున్న అభ్యంతరాలు ఏంటి? స్పీకరు, డిప్యూటీ స్పీకరు టైం ఇస్తాం, మాట్లాడండి, రండి, ప్రజా సమస్యపై పోరాడండి అన్నా కూడా ఆయన రాని పరిస్థితి. సో మాట్లాడదాం, ఈ ఇష్యూపై మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. ఏంటి సార్ అసలు జగన్ రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇగోనా, లేకపోతే నిజంగానే ప్రతిపక్ష హోదానా, లేకపోతే బూచిగా చూపిస్తున్నారా? మామూలుగా శాసనసభకి రావాలి అంటే సమస్యల మీద మాట్లాడే అవగాహన ఉండాలి, సమస్యల గురించి తెలుసుకునే ఓపిక ఉండాలి, సమస్యలకి పరిష్కారం చూపించే నేర్పు ఉండాలి. ఆ మూడు ఎటు అతనికి లేవు కదా. శాసనసభ్యుడు అంటే ఒక నియోజకవర్గంలో 2 లక్షల మంది పైన ఓటర్స్ ఉంటారు. కనీసం 1,00,000 మంది పైన అతనికి ఓట్లు వేస్తేనే గెలుస్తాడు. కనీసం అంటే అవతల 1,50,000 ఓట్లన్నా పడితే 80,000 85,000 ఓట్లు ఇతనికి వస్తేనే కదా గెలిచేది. మరి అంతమంది నువ్వు శాసనసభకి ఎందుకు పంపిస్తారు ఇతన్ని? తన సమస్యలతో పాటు ఓ పార్టీ తరపున నిలబడితే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతాడా, ప్రతిపక్ష నేత అవుతాడా అనేది తర్వాత విషయం. ముందుగా శాసనసభ్యుడు తర్వాత గెలిచిన తర్వాతే కదా ఏదైనా. శాసనసభ్యుడిగా వాళ్ళు గెలిపించుకునేది ఎందుకు? తన నియోజకవర్గంలో మా ప్రజల సమస్యల గురించి శాసనసభలో గళవిప్పుతాడని, ప్రజల సమస్యలకు సంబంధించినటువంటి శాసనాలు తయారు చేసేటప్పుడు అతను దాంట్లో పాలు పంచుకొని వీళ్ళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సరికొత్త శాసనాలని ఏర్పాటు చేసుకునే విధంగా అతను పనిచేస్తాడనే కదా శాసనసభ్యుడిగా పంపించేది. ఈరోజు ఆ విషయాలన్నీ మర్చిపోయి, అంటే ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే ప్రజల కోసం పనిచేసే శాసనసభ్యుల గురించి. ప్రస్తుతానికి ఇతను నిన్నటిదాకా ఏ వంక చెబుతున్నారు? ప్రతిపక్ష నేతగా అతనికి అవకాశం ఇస్తే తప్ప శాసనసభకు రానని అంటున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు? నాయనా రా బాబు, నువ్వు వచ్చి నీకు సమయం ఇస్తాము, నువ్వు మాట్లాడు అని అంటున్నారు. అయినా సరే వాళ్ళు సమయం ఇస్తారా లేదా అనే దాన్ని కూడా పక్కన పడేసి, నేను బయట 2 గంటల సేపు మీతో వివరించాను, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాను, ఇంత సమయం నాకు వాళ్ళు ఇస్తారా అని చెప్పి నేను అడిగితే ఇల్లు ఇచ్చేది. వీళ్ళు కాదుగా, విలేకరులు ఇస్తారా, లేకపోతే ప్రసార మాధ్యమ ప్రతినిధులు ఇస్తారా, లేదా కెమెరామ్యాన్లు ఇస్తారా? కాదు కదా. శాసనసభకి వెళ్ళి ఒక సమస్య మీద నువ్వు అడిగితే 11 మంది సమస్యలు అడిగితే వాళ్ళు 11 మంది తరపున నువ్వు మాట్లాడినా కూడా వాళ్ళు అభ్యంతరం పెట్టరు. నువ్వు అంత సమర్థవంతంగా మాట్లాడి దాని గురించి వివరణ కోరితే ప్రభుత్వం ఏదన్నా తప్పు చేస్తుంటే ఆ తప్పులను ఎత్తి చూపుతూ ఉంటే దాని గురించి వివరణ అడిగితే నిస్సందేహంగా దోషి ప్రభుత్వమే అయింది కదా. అవును. నీ దగ్గర అంత సమర్థత అనేది ఉంటే, ప్రస్తుతానికి ఇతని దగ్గర సమర్థత లేదు. ఏదో ఒక వంక శాసనసభకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కావచ్చు, దోపిడీలు కావచ్చు, మామూలుగా ఏదైనా సహజ వనరులు దోచుకునే విషయంలో సహకరించిన అధికారులు, అలాగే ఎవరెవరైతే దాంట్లో పాత్రదారులు సూత్రధారులు ఉన్నారో, అలాగే మద్యం కుంభకోణాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కోటి బయటికి తీసుకొచ్చేసి వాళ్ళు ప్రజల ముందు పెడుతున్నారు. కాబట్టి దాన్ని గురించి అడిగితే సమాధానం చెప్పి వివరణ ఇచ్చేంత శక్తి లేదు, కాబట్టి తప్పించుకునే మార్గాలు లేవు, కాబట్టి ఏదో ఒక వంక కావాలి. కాబట్టి ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాననే వంకని అతను ఎన్నుకున్నాడని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఈరోజు సమావేశం కాబోతున్నారు. వాళ్ళ సభ్యులందరూ కలిసి కనీసం 9 మంది దాకా సభకి హాజరు కావాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. 60 రోజులు గనక సభకు రాకపోతే వాళ్ళది డిస్క్వాలిఫై అవుతుంది. అప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఇదే సభ్యులు వెళ్ళి మళ్ళీ పోటీకి వెళ్ళారనుకోండి, ఆ నియోజకవర్గ ప్రజలు అడుగుతారు కదా, మీరు ఎందుకు శాసనసభకు వెళ్ళలేదు, మీ సభ్యత్వం ఎందుకు రద్దయింది? మా నాయకుడికి మా వరకే నాయకుడికి చేశారు తప్ప ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు అవకాశం లేదు, అందుకని మేము వెళ్ళలేదు అని అంటారు వీళ్ళు. మరి పొద్దున ఇప్పుడు మేము గెలిపించినా కూడా ప్రతిపక్ష హోదా రాదు కదా, మీకెందుకు గెలిపియాలన్నారు అనుకోండి, ఇక్కడ పరిస్థితి ఏంటి? కాబట్టి వాళ్ళకి తెలుసు ఈ విషయాలన్నీ. అందుకనే నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఈయన ఏ నిర్ణయం తీసుకున్నా 59వ రోజు 58వ రోజు వచ్చి సభకు వచ్చేసి సంతకాలు పెట్టి రిజిస్టర్లో సభలో ప్రవేశించేసి వెళ్ళిపోతారని అయితే నేను భావిస్తున్నాను. మొన్నటిదాకా సస్పెండ్ చేయొచ్చు అని ఆయన పత్రికలు మాట్లాడారు కదా సార్, నిజంగా అది టెక్నికల్గా చేయొచ్చు? 60 రోజులు కనుక వరుస క్రమంలో కనుక రాకపోతే శాసనసభ సమావేశాలకి ఆటోమేటిక్గా అనర్హుడవుతాడు. అయిన తర్వాత ఇది వేకెన్సీ ఉంది అని చెప్పని ఆ నియోజకవర్గంలో శాసనసభ్యుడు రద్దయిపోయాడు అని చెప్పని ఎన్నికల కమిషన్కి
శాసనసభ వ్యవహారాల ఇన్ఛార్జి ద్వారా వాళ్ళకి కబురు వెళ్ళిపోతుంది. సార్ అయ్యన్న వ్యాఖ్యల్ని ఓన్లీ వైసీపీ వాళ్ళకి చెప్తున్నారు అనమాట. ఎట్లా అంటే టీడీపీలో కూడా చాలా మంది సగం మంది డోమా కొట్టారు లాస్ట్ టైం కూడా. అది గుర్తుపెట్టుకోండి, అందుకే నేను చెప్పేది ఒక్క రోజు వచ్చినా 60 రోజుల లోపు మళ్ళీ 60 రోజుల దాకా ఛాన్స్ ఉండదు వాళ్ళకి. ఈవెన్ ఒకసారి వచ్చిన కాబట్టి ఆ ఒక్కసారి వస్తున్నారు, 2 సార్లు వస్తున్నారో లేకపోతే 15 రోజులు సభ జరుగుతుంది అనుకోండి, ఒకసారో 2 సార్లు వచ్చి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అసలు రాకుండా అయితే లేరు కదా. రాకపోతే దాంతోపాటు వీళ్ళు కూడా బయటకు తీయమనండి, రిజిస్టర్లో ఉంటాయి కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు రాలేదు, దాని మీద బయటకు తీస్తే వాళ్ళు శాసనసభ అయిపోయిన తర్వాత వాళ్ళ వివరాలన్నీ బయటపెట్టాల్సిన బాధ్యత కూడా శాసనసభ వ్యవహారాల కమిటీ వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు ఒకవేళ సభకు రాని వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు గతంలో వచ్చారు, 1-2 రోజులు హాజరై వెళ్ళిపోయారు. వైసీపీ వాళ్ళు అసలు రాలేదు కదా. ఒకవేళ వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అంటే ఈ వర్షాకాల సమావేశాలు అయిపోయిన తర్వాత తీసుకోవాలా, మధ్యలోనే తీసుకోవచ్చు అంటారు? 60 రోజులు రాకుండా ఎవరైతే నిర్ధారణ అవుతారో వాళ్ళ మీద మాత్రమే చర్యలు తీసుకుంటారు. ఓకే, అది లెక్కేసుకుంటారు. 60 రోజులు లెక్కేసుకొని 60 రోజులు ఏదైతే రాలేదో అందుకే వాళ్ళు పదే చెబుతున్నారు. ఎందుకంటే ప్రతిపక్షం లేకుండా సభ నడపడం న్యాయం కాదు కాబట్టి వాళ్ళ గొంతుకు కూడా వినిపించాలి కాబట్టి. రెండోది ఇలా ఉబలాటం కూడా ఏందంటే అతని మీద చాలా అభియోగాలు ఉన్నాయి కాబట్టి మనమే మాట్లాడుతున్నాం వీటి గురించి. శాసనసభలో అతను ఉండగా మనం ప్రస్తావించామనుకో అతని సమాధానం ఏందో ప్రజలు కూడా వింటారు కదా అనే ఆలోచన కూడా వీళ్ళకుంది. కాబట్టి దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వన్ సైడ్ పోరాటం కాదు, సమస్యల గురించి, అతను చేసిన అవినీతి గురించి అతని సమక్షంలోనే మాట్లాడి అతని ద్వారానే సమాధానం రాబట్టాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఇది అంకమరావు గారి అనాలిసిస్. చూస్తుండండి మనం టీవీ.